ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 98, 11వ భాగం. బాలయోగిని ఆత్మకథ. గమనిక. మనం నిన్న చెప్పుకున్న మోక్షనంది అనేది అది యథార్థ గాథ. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు గ్రామంలోని జరాపహరేశ్వర స్వామి ఆలయంలో ఈ మోక్షనందిని దర్శించుకోవచ్చు. ఈ నంది కాలికి ఉన్న కడియాన్ని చేతితో కూడా తిప్పవచ్చు. అలాగే అక్కడ ఆ ఆలయానికి పక్కనే హజరత్ పాషా షహీద్ మహాత్ముని దర్గా కూడా చూడవచ్చును. మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయం ఉంది, గమనించగలరు. శివాని 5 సంవత్సరాల పాప. బాలరూప సౌందర్య రూపవతి. పట్టులంగా జాకెట్టు వేస్తే అచ్చంగా సజీవమూర్తిగా సాక్షాత్తు బాలాదేవిని చూసినట్లుగా ఉంటుంది. మాటలతో అందర్నీ ఆకట్టుకుంటూ చూపులతో అందర్నీ కట్టిపడేస్తుంది. అలాగే తనకి వచ్చే ధర్మ ప్రశ్నలతో అందరి బుర్రా తింటుంది. అడిగిన దానికి సరియైన సమాధానం దొరికేదాకా అందరికీ తన ప్రశ్నలతో వేధిస్తుంది. కాకపోతే అడిగే ప్రశ్నలు పెద్దవి, సమాధానాలు అర్థం చేసుకునే వయస్సు ఈమెకి చిన్నది కావడంతో ఎలా చెప్పాలో ఏమి చెప్పి తప్పించుకోవాలో తెలియక అందరూ ఎవరికి వారే మాకు సమాధానం తెలియదు, మీ తాతగారిని అడుగు, ఆయనకి తెలుసు అని ఈమె అడిగే ప్రశ్నల నుండి సమాధానాలు చెప్పలేక ఈ విధంగా తాతగారి మీద పెట్టి తప్పించుకునేవారు. కాకపోతే శివానికి 3.5 సంవత్సరాల వయసులో ఒక రోడ్డు ప్రమాదంలో ఈమె తల్లిదండ్రులు చనిపోయారు. దానితో అమ్మమ్మ తాతయ్య చెంతకు చేరింది. అనుకోని విధంగా అనారోగ్య సమస్యతో అమ్మమ్మగారు కూడా చనిపోయారు. పాపం ఈ చనిపోవడం అంటే ఏమిటో తెలియని వయస్సులో ఉన్న శివానికి ఎవరు ఎంతమంది ఓదార్చి చెప్పినా అర్థం అయ్యేది కాదు. తన తల్లిదండ్రులు అమ్మమ్మ కనిపించరని, ఇంటికి రారని చెప్పినా అర్థం చేసుకునే వయస్సు కాదు. వీళ్ళ కోసం రాత్రుళ్ళు నిద్రలో కలవరిస్తూ కలత చెందుతూ ఉంటే తాతగారి గుండె బాధతో ఆవేదనతో బరువెక్కేది. కానీ ఈయన మాత్రం ఏం చేయగలడు? జనన మరణాలు కాలచక్ర పరిధిలో ఉంటాయి. పుట్టుకతో పాటే మరణం కూడా పుడుతుందని అందరికీ తెలిసినా తెలియని వయస్సులో ఉన్న శివానికి తెలియదు కదా. ఇలాంటి శివానికి ఈరోజు అసలు దేవుడు అంటే ఎవరు అనే ధర్మ ప్రశ్న వచ్చింది. దానితో పొద్దున్నుండి తనకి కనబడిన ప్రతి వాడిని ఇదే ప్రశ్న అడిగితే కొందరు దేవుడంటే శివుడని, అమ్మవారని, విష్ణువని, గణపతి అని, శ్రీరాముడని ఏదో వ్యక్తుల పేర్లు చెప్తున్నారని ఈమె అనుకొని తన తాతయ్య మాత్రమే దీనికి సరిగ్గా సమాధానం చెబుతాడని పేపర్ చదువుతున్న తాతగారి దగ్గరికి శివాని వెళ్ళి తాత దేవుడంటే ఎవరు అని అడిగింది. తాతయ్య వెంటనే చదువుతున్న పేపర్ను పక్కన పెట్టి శివానీని తన ఒడిలోకి తీసుకొని, అంటే ఈరోజు నా చిన్నారికి దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలన్నమాట అన్నాడు. దానికి శివాని తన చిన్న బుర్రను అవునని తల ఊపింది. అప్పుడు తాతగారు, శివాని, దేవుడు అంటే స్వార్థం లేని మంచి శక్తి ఉన్నవాడన్నమాట. శివాని, తాత స్వార్థం అంటే ఏంటి, మంచి అంటే ఏంటి అని అడిగింది. దానికి ఈయన వెంటనే, శివాని, స్వార్థం అంటే ఇతరుల నుండి తన అవసరాలు తీర్చుకునే లాభాలు పొందేవాడిని స్వార్థపరుడు అంటారు. అంటే మనం కుక్క, పిల్లి, పావురాళ్ళు, ఆవులు, గేదెలు పెంచుతున్నాం కదా. కుక్క ఏం చేస్తుంది? మన ఇంటిని కాపలా కాస్తుంది. పిల్లి మన ఇంటిలోని ఎలకల్ని తింటుంది. ఆవులు మనకి పాలను ఇస్తాయి. పావురాలు సందడి చేస్తాయి కదా. ఇలా ఇవన్నీ మనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతున్నాయి. అదే పులిని కానీ, సింహాన్ని కానీ, పాముల్ని కానీ పెంచుకుంటున్నామా? లేదు. ఎందుకంటే వీటి వలన మనకి ప్రమాదాలు జరుగుతాయి కదా. అంటే మనకి ఉపయోగపడుతూ మనకి ప్రమాదం కలిగించని జంతువులనే మనం పెంచుకుంటున్నాం. అంటే
వీటిని మన అవసరాలకి ఉపయోగించుకుంటున్నాం కదా. ఈ లెక్కన చూస్తే మనం ఎవరం అనగానే శివాని వెంటనే మనం స్వార్థపరులం అంది. తాతయ్య వెంటనే, శివాని, మన ఇంటిలో శివుడి ఫోటోని ఎప్పుడైనా చూసావా? ఆ ఫోటోలో ఏం జంతువులు ఉంటాయో చెప్పు అనగానే శివాని వెంటనే శివుని దగ్గర ఆవు, బొజ్జ గణపతి దగ్గర ఎలుక, అమ్మవారి దగ్గర పులి, కుమారస్వామి దగ్గర నెమలి ఉంటాయి అంది. తాతయ్య, అయితే శివాని అన్నీ బాగానే చెప్పావు కానీ శివుడి మెడలో ఉన్న పాముల గురించి చెప్పలేదు అంటే శివుడు తనకి హాని కలిగించే పాములను పెంచుతున్నాడు కదా, కానీ మనం పెంచడం లేదు కదా అనగానే శివాని, తాతయ్య, అంటే శివుడికి స్వార్థం లేనట్లే కదా, కాటు వేసే పాముల్ని పెంచుతున్నాడు కదా అని చెప్పి, అవును తాతయ్య, మా స్కూల్లో మొన్న ఒకడు వచ్చి పాములతో ఆటలు ఆడించాడు కదా, అంటే వాడు శివుడా, స్వార్థం లేనివాడా అని అడిగింది. దానికి శివాని అడిగిన అమాయకపు ప్రశ్నకి నవ్వుతూ, అమ్మా శివాని, వాడు తన ఆకలి తీర్చుకోవడానికి పాములను ఆడించాడు, మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు కదా, అంటే తన ఆకలి కోసం పాముతో ఆట ఆడించాడు కదా అనగానే అవును తాతయ్య, నిజమే, మా అందరి దగ్గర ₹1 చొప్పున తీసుకున్నాడు, వీడు కూడా స్వార్థపరుడే అన్నమాట, అంటే దేవుడు కాదు మనలాంటివాడే అని చెప్తూ, తాత, స్వార్థం లేనివాడు ఎవరైనా ఉంటాడా అనగానే తాత వెంటనే, ఎందుకుండరు, ఉంటారు, మొన్న నువ్వు ఒక పిల్లవాడికి నీ పుస్తకాలు ఉచితంగా ఇచ్చావు కదా, అందులో స్వార్థం లేదు కదా అనగానే, అంటే తాత, ఇతరులకి సహాయం చేసేటప్పుడు వారి నుండి ఏమీ తీసుకోకుండా ఉంటే స్వార్థం కాదన్నమాట. మరి తాత, స్వార్థం లేని వారిని ఏమంటారు, దేవుళ్ళా అనగానే తాత వెంటనే వాళ్ళని దేవుడు అనరు, నిస్వార్థపరుడు అంటారు అనగానే తాత, తాత, ఇందాక స్వార్థం లేని వాడిని దేవుడు అన్నావు కదా అనగానే తల్లి, స్వార్థం లేని మంచి శక్తి ఉన్నవాడిని దేవుడు అంటారు అన్నాను. తాత, మంచి శక్తి అంటే ఏంటి అని అడిగితే, మంచి శక్తి అంటే మంచి మనస్సుతో నువ్వు ఏదైనా ఎదుటి వాళ్ళు బాగుండాలని అనుకోవటమే మంచి శక్తి అవుతుంది. అదే ఎదుటివాడు చనిపోవాలని, నాశనం అవ్వాలని, ఎదగకుండా కష్టాలు పడాలని, నష్టాలు పడాలని అనుకోవడమే చెడు శక్తి అవుతుంది. మంచి శక్తి ఉన్నవారిని దేవుళ్ళు అని, చెడు శక్తి ఉన్నవారిని దెయ్యాలని అంటారన్నమాట. తాత, మనలో మంచి శక్తి ఉందా లేదా చెడు శక్తి ఉందా అనేది ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు ఎదుటివాడి మంచి కోరితే నీలో మంచి శక్తి ఉంటుంది, అంటే నిస్వార్థంగా ఉండాలన్నమాట. అదే నీలో స్వార్థం ఉంటే చెడు శక్తి ఉన్నట్లే అన్నమాట. మరి తాత, దేవుడు మంచి శక్తితో నిస్వార్థంగా ఉంటే అమ్మా నాన్నను, అమ్మమ్మను ఎందుకు నాకు కనిపించకుండా చేశాడు? అందరూ కూడా వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళారని చెబుతున్నారు కదా, మరి దేవుడు స్వార్థపరుడా లేదా నిస్వార్థపరుడా అని అమాయకంగా అడిగేసరికి, అమ్మా శివాని, నిజానికి దేవుడికి స్వార్థం లేదు, అలాగే నిస్వార్థమూ లేదు, మంచి లేదు, చెడు లేదు. ఆయన ఎప్పుడూ పసిపాప వంటి మనస్తత్వం ఉన్నవాడు. వీళ్ళని చంపాలని, వాళ్ళని రక్షించాలని, వీళ్ళని తన దగ్గరికి పిలుచుకోవాలని, వాళ్ళని దూరంగా ఉంచాలని ఉండదు. కేవలం అన్నింటినీ చిన్నపిల్లాడిలాగా చూస్తూ ఉంటాడు. కాకపోతే మీ అమ్మా నాన్న లాంటి వాళ్ళు ఎప్పుడూ నిగూఢ భక్తితో, భగవంతుడా, మాకు ముసలితనం రాకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా, వేటితో బాధపడకుండా, ఎవరినీ బాధ పెట్టకుండా నీ దగ్గరికి పిలిపించుకో అని వేడుకున్నారు. దేవుడు సరే అని వీళ్ళని తన దగ్గరికి పిలుచుకున్నాడు. ఇందులో మొదట దేవుడు పిలవలేదు, మీ అమ్మా నాన్న, అమ్మమ్మ కాస్త దేవుడి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నారు. మరి ఇందులో దేవుడు తప్పుందా? శివాని తల అడ్డంగా ఊపుతూ, లేదు తాతయ్య, వీళ్ళు వస్తామని అంటే ఆయనే రమ్మని పిలిచాడు అంతే కదా. మన ఇంటికి చుట్టాలు పిలిస్తేనే వస్తారు కదా, అదే స్నేహితులు పిలవకుండా వస్తారు. అలా దేవుడి దగ్గరికి వీళ్ళు వెళ్ళారన్నమాట. అవును కానీ తాత, దేవుడు ఎవరికి పుట్టారు అంటే, శివాని, దేవుడు కూడా మీ అమ్మమ్మకి, మీ అమ్మ పుట్టినట్లుగా వాళ్ళ అమ్మకి పుట్టాడు. ఆవిడ పేరే అమ్మలగన్న అమ్మ పెద్దమ్మ. తాత, పెద్దమ్మ అంటే మన గుడిలో ఉండి పెద్ద సింహం మీద కూర్చుని 3 కళ్ళతో ఉండే ఆవిడకి పుట్టాడు కదూ.
అవును గాని తాత, పెద్దమ్మకి 3 కళ్ళు ఉంటాయి. మనకేమో 2 కళ్ళే ఉంటాయి కదా! మూడో కన్నుతో ఏం చేస్తుంది? లోకాలను రక్షిస్తుంది. మనలాంటి వారిని ఎల్లప్పుడూ అందులోంచి చూస్తూ మన అవసరాలు తీరుస్తుంది. మనల్ని రక్షిస్తుంది. అంటే తాత, మనల్ని రక్షించడం అంటే ఏంటి? ఏ విధంగా రక్షిస్తుంది? అంటే శివాని రక్షించడం అంటే నువ్వు ఎప్పుడూ మన సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుకతో ఏం చేస్తూ ఉంటావు? తాత, ఆ మట్టితో ఇల్లు కట్టి వాటితో కావాల్సినంతసేపు ఆడుకొని పాత ఇండ్లను కాలితో తన్ని కొంతసేపు అయిన తర్వాత మళ్ళా కొత్త ఇల్లు కట్టుకొని ఆడుకుంటాను. అవును కదా! మరి నీలాగే మన పెద్దమ్మ కూడా మనలాంటి మనుష్యులను, జంతువులను, మొక్కలను, మన ఇళ్లను ఇలా ఎన్నింటినో మట్టితో చేసి ఆడుకున్నంతసేపు మనతో ఆటలు ఆడి విసుగొచ్చినప్పుడు ఈ మట్టి బొమ్మలను నాశనం చేస్తుంది. మళ్ళీ కొత్తగా మట్టితో మనలాంటి బొమ్మలను చేసి ఆడుకుంటుంది. ఇలా మన పెద్దమ్మ మనల్ని తయారు చేసి ఆటలు ఆడుకునేటప్పుడు మన అవసరాలు తీరుస్తూ, రక్షిస్తూ, అవసరం తీరిన తరువాత నాశనం చేస్తూ మరి కొత్త బొమ్మలని తయారు చేస్తుంది. అంటే తాత, అచ్చంగా నేను ఆడుకున్నట్లుగా పెద్దమ్మ ఆడుకుంటుందన్నమాట. భలేగా ఉంది తాత. ఇందుకే చెప్పినాను కదమ్మా, దేవుడు అంటే పసిపాప మనస్సు ఉన్నవాడని. అందుకే పెద్దమ్మ కాస్త దేవత కాబట్టి నీలాంటి పసిపాప మనస్సుతో ఆటలు ఆడుతోంది అనగానే, అవును తాత, నేను ఈ ఆటలు నాకున్న 2 కళ్ళతోనే ఆడుతుంటే మరేమో మన పెద్దమ్మ ఈ మట్టి ఆటను 3 కళ్ళతో ఎందుకు ఆడుతుంది? తొండి కదా అనగానే, నాకు తెలియదు తల్లి, నీవే గుడికి వెళ్ళి పెద్దమ్మను ఇదే సంగతి అడిగి చూడు, ఏం చెప్తుందో చూద్దాం. అంటే తాత, ఇప్పుడే గుడికి వెళ్ళి పెద్దమ్మను అడిగి వస్తాను అని చెప్పి అమాయక భక్తితో గుడిలో ఉన్న పెద్దమ్మ రాతి విగ్రహమూర్తిని అడగటానికి నిజంగానే బయలుదేరితే తాతగారేమో, పిచ్చి తల్లి, ఆటలు ఆడుకోవడానికి ఈ నెపంతో బయటకు వెళ్తుందని అనుకుంటూ తిరిగి పేపర్ చదవటంలో మునిగిపోయారు. గుడికి చేరుకున్న శివాని కాస్త అక్కడున్న నిలువెత్తు పెద్దమ్మవారి రాతి విగ్రహమూర్తిని, అలాగే ఆమెకున్న 3 కళ్ళను తదేక దీక్షతో చూస్తూ, పెద్దమ్మ, పెద్దమ్మ, నీకున్న 3 కళ్ళతో మట్టి ఆటను తొండి చేసి ఆడుతున్నావు. నీకున్న ఈ 3వ కన్ను నాకిచ్చేయి. అప్పుడు నీకున్న 2 కళ్ళతో నాలాగా మట్టి ఆట ఆడుకో అని హూంకరించింది. ఈమె అమాయక భక్తికి పెద్దమ్మ అనుగ్రహించి విగ్రహ పెదవులు ఆడిస్తూ, అయితే శివాని, ఈ క్షణమే నాకున్న 3వ కన్ను నీకిస్తున్నాను. మరి నీవు ఈ మట్టి ఆటను ఎలా ఆడతావో నాకున్న 2 కళ్ళతో చూస్తాను అంటూ తన 3వ నేత్రం నుండి దివ్యకాంతి బయలుదేరి శివాని భ్రూమధ్య స్థానంలో అనగా త్రినేత్ర స్థానంలోనికి ఈ కాంతిపుంజం చేరింది. ఆ క్షణం నుండి శివానికి 3వ నేత్రం సహజ సిద్ధంగా తెరుచుకుంది. అంటే ఈ కాంతి భాగం నందు దివ్య దీపకాంతిలాగా తనకి మాత్రమే కనపడేటట్లుగా పెద్దమ్మ అనుగ్రహించింది. పాపం త్రినేత్రం అంటే ఏంటో తెలియని శివాని కాస్త బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఏదో మెరుస్తూ కన్నులాగా కనపడేసరికి అమిత ఆనందపడుతూ, పెద్దమ్మ నాకు తన 3వ కన్ను ఇచ్చింది అంటూ సంతోషంగా ఎగురుకుంటూ గుడి బయటకు పరిగెత్తుకొని వెళుతూ అక్కడ తన స్నేహితులు కనపడితే ఆటల ధ్యాసలో పడిపోయి తన 3వ నేత్రం గురించి మర్చిపోయింది. కాకపోతే తనకి అవసరమైనప్పుడు అనుకోని విధంగా ఎవరికీ కనిపించకుండా తనకి మాత్రమే కనపడుతూ జరగబోయే దృశ్యాలను చూపిస్తుందని పాపం శివానీకి కూడా తెలియదు. ఇలా భవిష్యవాణి చెప్పే 3వ కన్ను తనకి వరంగా లేదా శాపంగా మారుతుందో కూడా తెలియని స్థితిలో నిద్రలోకి జారుకుంది తాతగారి ఒడిలో. అనుకోకుండా ఒకరోజు తాతగారితో కలిసి శివాని ఆ ఊరి జాతరకు వెళ్ళింది. కావలసిన బొమ్మలు కొనుక్కుంది. ఆడవలసిన ఆటలు ఆడింది. రాతి దేవుడిని చూసింది. దేవుడి ప్రభలు చూసింది. కొబ్బరికాయ కొట్టింది. బాగా అలసిపోయి తాతగారి భుజం మీద నిద్రలోకి జారుకుంది. ఇంతలో ఈమె 3వ కన్ను ఒక దీపకాంతిలా తెరుచుకొని ఏదో లారీ లాంటి వాహనంతో అమ్మ నాన్న ప్రయాణించే కారును గుద్దినట్లుగా ఆ డ్రైవర్ ముఖం చాలా పెద్దదిగా వికృతంగా కనిపించేసరికి
ఒక్కసారిగా నిద్రలో ఉలిక్కిపడి లేచి తాను ఎక్కడ ఉన్నదో అర్థం కాక తాత తాత అని పెద్దగా అరిచేసరికి, అమ్మా శివాని, నువ్వు నా భుజం మీదే ఉన్నావు తల్లి, పడుకో, నిద్ర వస్తుంది, మన ఇంటికి కొద్దిసేపటికల్లా వెళ్ళిపోతాం, భయపడకు, నేనున్నాను కదా అంటూ బుజ్జగించేసరికి, సరే తాత పడుకుంటాను అంటూ తాత భుజం మీద తలవాలుస్తూ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి కళ్ళు పెద్దవి చేస్తూ, తాత అదిగో నా కలలో కనిపించిన వ్యక్తి ఇప్పుడే కనిపించాడు, వాడే అమ్మా నాన్నను చంపినాడు, వాడే తాత, వాణ్ణి కొట్టు అంటూ పెద్దగా అరుస్తూ, నన్ను కిందకి దింపు, వాణ్ణి కొట్టొస్తాను అంటూ మారం చేసేసరికి అసలు శివాని ఏం మాట్లాడుతుంది, ఎవరిని చూసి ఎవరనుకుంటుంది, తన తల్లిదండ్రులను చంపినవాడా, వాడు జైల్లో ఉన్నాడు కదా, మరి ఇదేంటి, ఎవరినో చూపించి అమ్మా నాన్నని చంపినవాడని కొట్టు అంటోంది అనుకుంటూ శివాని చూపించిన వ్యక్తిని దగ్గరికి తాతయ్య వెళ్ళగానే వాడి ముఖంలో భయాందోళనలు కనపడటం తాతయ్య గ్రహించి, అంటే శివాని తల్లిదండ్రుల విషయంలో ఏదో జరిగిందని. అప్పుడు ఆయనకి సందేహం వచ్చి అక్కడే నిలబడి బిగుసుకుపోయిన ఆ వ్యక్తిని పట్టుకొని, ఒరేయ్ ఎవడివిరా, మా మనవరాలికి నీకు సంబంధం ఏంట్రా, ఎక్కడైనా దీన్ని చూసావా, నిజం చెప్పు, లేదంటే పోలీసులకు పిలుస్తాను అని బెదిరించగానే వాడు వెంటనే, అయ్యా అంత పని చేయకండి, పెళ్ళాం పిల్లలు ఉన్నవాడిని, మీ మనవరాలు నాకు తెలుసు, కానీ ఆమెకు నేను తెలియదు, ఎందుకంటే ఈమె తల్లిదండ్రులకి కారు ప్రమాదం అనుకోకుండా నా లారీతో నేనే చేశాను, కానీ హత్యను నా కింద పనిచేసే క్లీనర్కి డబ్బులిచ్చి వాడి మీదకి వచ్చేటట్లుగా చేశాను. ఈ విషయం నాకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. మరి మీ మనవరాలకి ఎలా తెలిసిందో నాకు తెలియదు, నన్ను క్షమించండి అంటూ వాడు తాత చెయ్యి ఒడుపు నుంచి తప్పించుకొని పారిపోయాడు. అంటే శివానీకి ఈ విషయం ఎలా తెలిసింది? అప్పుడప్పుడు తనతో చెప్పే మాట, అంటే తాత నాకు పెద్దమ్మ తన మూడో కన్ను ఇచ్చి మట్టి ఆటను ఆడుకోమంది అని చెప్పే మాటలు కొంపతీసి నిజం కాదు కదా అనుకుంటూ అక్కడే నిలబడి భయపడుతున్న అమాయకపు శివానీని తీసుకొని తాతగారు అయోమయంగా అర్థం కాని స్థితిలో తన ఇంటికి చేరుకున్నాడు. కొన్ని రోజుల తరువాత ఇంటిలో జరిగిన దొంగతనం గురించి, దొంగ గురించి తన త్రినేత్రం ముందు కనిపించిన దృశ్యంతో చూసి కాపలా కాసే కుక్క కూడా కనిపెట్టలేని దొంగను, పోలీసులు కూడా ఛేదించలేని ఈ దొంగతనం కేసును సాక్ష్యాధారాలతో ఆ దొంగను పట్టించి చూపించేసరికి తాతగారిలో ఆలోచన మొదలైంది. అంటే అమ్మవారి అనుగ్రహం వలన శివానీకి త్రినేత్రం తెరుచుకుందని. అప్పుడు కానీ ఆయనకి నమ్మకం రాలేదు. దానితో పాటు భవిష్యవాణి వరం వలన శివానీకి ఏమి కష్టనష్టాలు వస్తాయోనని అనుమాన భయం మొదలైంది. ఇది నిజం చేస్తూ ఒకరోజు పనివాడిని చూస్తూ శివానీకి త్రినేత్రం తెరుచుకుంది. అప్పుడు ఆ రాత్రికి పాము కాటుతో చస్తున్నట్లుగా లీలా దృశ్యం కనిపించేసరికి అమాయకంగా వాడితోనే, శివాని, ఒరేయ్ నువ్వు ఈరోజు రాత్రి పాము కాటుతో చచ్చిపోతున్నావు అనగానే వాడిలో ప్రాణభయం మొదలై చేసే పని కూడా మధ్యలోనే ఆపివేసి తాతగారికి ఇదే విషయం చెప్పి ఇంటికి వెళ్ళి పెళ్ళాంతో చెప్పి మంచం ఎక్కి పడుకున్నాడు. వీడికి ఏమీ జరగకూడదని అక్కడేమో తాతయ్య గారు మనస్సులో అమ్మవారి స్తోత్రాలు చేస్తూ ఈ రాత్రి సమయంలో వాడి మరణ వార్తను ఎప్పుడు వినవలసి వస్తుందోనని భయపడుతూ వచ్చే నిద్రని ఆపుకుంటూ ఇంటి వరండాలో వేసి ఉన్న కుర్చీలో కునుకుపాటు పడుతున్నాడు. జరిగేది జరగక మానదు కదా. ఇంటి చూరులో నుంచి ఒక పామపిల్ల ఆ పనివాడి మీద పడి తల మాడు భాగంలో కాటు వేసింది. వాడు నిద్రలోనే కన్నుమూశాడు. ఈ విషయం రాత్రికల్లా తాతయ్య చెవికి చేరింది. ఈయన గుండె కూడా ఆగిపోయింది. తాతగారి దహన సంస్కారాల కోసం, ఆయన ఆస్తుపాస్తులు కోసం శివానీని చూసుకోవడానికి బాబాయి పిన్ని వచ్చి ఈ ఊరిలో స్థిరపడిపోయినారు. రాను రాను శివాని చెప్పే భవిష్యవాణికి అందరూ భయపడి పారిపోసాగారు. పాప ఏ క్షణంలో ఏం మాట్లాడుతుందో అని భయపడి పనికి రావటం అందరూ మానివేయటం బాబాయికి కించిత్ బాధ వేసింది. పాపం శివాని కావాలని అనటం లేదని, ఏదో తెలిసి తెలియని వయస్సులో ఉన్న మనస్తత్వంతో ఏదో చెప్తుంటే అవి నిజంగా జరుగుతున్నాయని ఊళ్ళో వాళ్ళకి ఎంత నచ్చజెప్పినా ఎవరూ ఈయన మాటలు పట్టించుకునే స్థితికి దాటిపోయారు. శివానీని చూస్తూ శనినోరు ఆ నోటితో ఏమంటే అది జరిగిపోతుంది,
తాతకి బదులుగా ఇది చచ్చిపోయి ఉంటే మన ఊరికి పట్టిన శనిపోయేది కదా అని శివానీని అంటుంటే అర్థం చేసుకునే వయస్సుకి వచ్చిన శివాని చాలా బాధపడేది. తన భవిష్యత్వాణిని ఆపటం తన చేతుల నుండి ఎప్పుడో దాటిపోయిందని, జరిగేది జరగక మానదని, జరగనిది ఎన్నటికీ జరగదని తెలుసుకుని ఈ భవిష్యవాణిని చూపించే త్రినేత్ర దృశ్యాలు ఎలా ఆపాలో తెలియక చాలా రకాలుగా అవమానాలు పొందటం శివానికి అలవాటు అయ్యింది. రాను రాను ఆ ఊరి ప్రజల వేధింపులు శివానీలో ఏదో తెలియని భయాలు కలిగించటం ప్రారంభించినాయి. ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు దారితీసినాయి. ఏ పెద్దమ్మ తల్లి అయితే తనకి త్రినేత్రం ఇచ్చిందో ఆ తల్లి ఉన్న గుడిలోనికి కోనేరులో ఆత్మహత్య చేసుకొని శివాని తనువు చాలించింది. శవ సంస్కారాలకి ఎవరూ కూడా ముందుకు రాకపోయేసరికి వయస్సు వచ్చిన శివానిని ఒక చిన్న పాపలాగా తన 2 చేతులతో బాబాయ్ పట్టుకొని శవదహన సంస్కారాలు చేసే దుస్థితికి శివాని శవం శ్మశానమునకు చేరుకుంది. అక్కడ ఈమె పార్థివ దేహానికి శవ సంస్కారాలు బాబాయ్ ఒక్కడే చేసినాడు. కాకపోతే శివాని చనిపోతూ ఎలాగైనా తనకి వచ్చిన భవిష్యత్వానికి చెప్పే శక్తి తనకి మరుపు రావాలని, తన నుండి ఈ అతీంద్రియ శక్తి అదృశ్యం అవ్వాలని ఈ శక్తి ఇచ్చిన పెద్దమ్మ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని ఆత్మహత్య చేసుకుంది. సంకల్పం ఉన్నప్పుడు కర్మజన్మతో పునఃజన్మగా ఈ దహన సంస్కారాలు జరిగిన 11వ రోజు కల్లా స్వాతినంద అనే గృహస్థ యోగిని కడుపులో శాన్విగా పునఃజన్మ ఎత్తి తిరిగి 5 సంవత్సరాల నుండి వాళ్ళ అమ్మతో, అమ్మ శక్తి అంటే ఏంటి? నువ్వు ఎప్పుడూ శివపూజలు చేస్తూ ఉంటావు కదా, మరి నీకు శక్తులు రాలేదా? వచ్చి ఉండాలి కదా, నాకు చూపించు, నేను చూస్తాను అంటూ ఏ శక్తులు వద్దు అనుకొని మరపు కావాలని అనుకొని కిందటి జన్మలో ఆత్మహత్య చేసుకుందో ఆ శక్తుల గురించి మరికొత్త జన్మలో అమాయకంగా కన్నతల్లిని అడుగుతున్న ఈ బాలయోగిని శాన్విని చూస్తూ ఈమె ఇలాంటి జన్మ ఎత్తటానికి పూజాకారకుడైన యోగగురువు పరమహంస పవనానంద కాస్త గత జన్మ ప్రారబ్ధ కర్మ వాసనల బలం ఎట్టిదో గదా అని చిరునవ్వు చిందించసాగారు. శుభం భూయాత్.